రైట్. మనతోటి హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉండే సభ్యులకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు. సీటు కాదు ఏంటి సీటు కాదు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వంటూ గతంలో శపథాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉందా? ఇది పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రానికి సీఎం చేయనివ్వను, ఇది నా శాసనం అన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు అసెంబ్లీ గేట్ దాటనీలే. మేం కాదు, అది ప్రజలు చేయాలి. హనుమంత్ రెడ్డో లేకుంటే బ్రహ్మనాయుడో లేకుంటే మన అనలిస్ట్ గారు 1 లక్ష మెజార్టీ 2 లక్షల మెజార్టీ గెలుస్తారని మనం ఇక్కడ కూర్చొని డబ్బాలు కొడితే సరిపోదు. ప్రజలు ఓట్లేయాలి, ప్రజలు నమ్మకాన్ని కలిగించాలి. ప్రజలకు మనం అసెంబ్లీకి పోయి ఇది చేస్తామని చెప్పాలి. అసూయ ద్వేషాలతో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తే అసెంబ్లీ గేట్ ఎక్కే పరిస్థితి లేదు. ప్రజలకు, పిఠాపురం ప్రజలకు లేకుంటే భీమవరం ప్రజలకు లేకుంటే గాజువాకలోనో నిలబడిన చోట ప్రతి చోట నేను ఇల్లు కట్టించుకుంటాను, ఇది నా సొంత ఊరు, నేను ఎక్కడ పుట్టానో తెలియదు, ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పిఠాపురం ప్రజలు వర్మ గారు చెబితే తప్ప, వర్మ గారు చేస్తే తప్ప చేయలేని పరిస్థితి. దీనావస్థలో ఒక పార్టీ అధ్యక్షుడు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకొని కార్యనిర్వాహక లేక, వాళ్ళ యొక్క మండల స్థాయి నాయకులు లేక, ఇటువంటి దీనావస్థలో ఈ భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఉండదు. ఒక్క జనసేన పార్టీనే. అంటే ఎదుటోళ్ళ అంటే వేరే పార్టీలు వాళ్ళు వచ్చి ఓట్లేస్తే తప్ప తాను గెలవలేని నీచ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న విషయం తెలుసుకోవాలి ముందు. తర్వాత మాట్లాడండి. ఆయన ఏదో 1 లక్ష మెజార్టీతో గెలుస్తాడా 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడా అనేది ప్రజలు చూసుకుంటారు. మీరు నేను ఇక్కడ కూర్చొని మీరేదైతే కూటమి గెలుస్తుందని ఏదో సంకేతాలు, ఎక్కడ సంకేతాలు సార్? ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తా ఉన్నారు. మీరేమో ఇక్కడ కూర్చొని ఎక్కడ కూటమి గెలుస్తుంది? వాళ్ళ స్థానాల్లో ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితి లేక హనుమంత్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు సింహం సింగిల్ గా రమ్మంటూ శపథాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవటం కోసం ముద్రగడ పద్మనాభం గారిని, వంగ గీత గారిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, ఇంకొక రెడ్డి గారిని వీళ్ళందరూ ఎందుకు దించుతా ఉంది? వంగ గీత గారు సరిపోరా? మీ ఒక్క క్యాండిడేట్ వచ్చి ప్రచారం చేస్తే సరిపోరా? బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు. ఒక్క పవన్ కళ్యాణ్ నే చూసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో చూస్తాము, లోకేష్ మంగళగిరిలో చూస్తాము, లేకుంటే మీ ఊర్లో చూస్తాం, జమ్మలమడుగులో చూస్తాము, పులివెందులు చూస్తాం. వాళ్ళు వైనాట్ పులివెందుల అని అంటున్నారు కదా. పులివెందుల్లో కూడా వాళ్ళ కార్యవర్గం ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేయమని చెప్పు, మేమేం వద్దన్నామా? ఎవరన్నా అడ్డుకున్నారా? చంద్రబాబు నాయుడు గారిని వచ్చి పోటీ చేయమని చెప్పు. వైనాట్ పులివెందుల అంటే బలమైన అభ్యర్థిని నిలుపుకోవాలి కదా. ఏదైతే బీటెక్ రవి 120 సీట్లతో గెలుస్తుందని పందాలు కాస్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లతో గెలుస్తా ఉందని. అటువంటి అభ్యర్థులను వాళ్ళు పెట్టుకొని, మీ కూటమి అభ్యర్థులను పెట్టుకొని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే మా మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది? ప్రజలకు చెప్పాలి మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తామో. జగన్మోహన్ రెడ్డి గారి మీద దించేస్తామని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం, జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏదైతే 35 లక్షల పింఛన్లు ఇచ్చేవాళ్ళు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పింఛన్లు ఇస్తున్నారు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు. ఏదైతే ఇంటి వద్దరికి పింఛన్ ఇస్తా ఉంటే మేమే అడ్డుకున్నాం. ఇంటి దగ్గరికి పింఛన్ రాకుండా ఎలక్షన్ కమిషన్ కు ఒక వేసి వాలంటీర్లు లేకుండా మేమే అడ్డుకున్నామని ప్రజలకు చెప్పమని చెప్పండి. లేకుంటే జన్మభూమి కమిటీలు తోస్తామని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జన్మభూమి కమిటీల పేరుతో ఏ విధంగా దోచుకున్నారో అదే విధంగా దోచుకుంటాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటములు వచ్చి గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి ఎలా విధ్వంసం చేశామో అలాగే చేస్తామని చెప్పుకొని రమ్మని చెప్పండి. ఎవరు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి పాలన తీసుకొస్తామని చెప్పండి. తప్పేం లేదు కదా. మేమిచ్చే పింఛన్లు, మేమిచ్చే వాలంటీర్ వ్యవస్థను, మేమిచ్చే సచివాలయ వ్యవస్థను, మేము హాస్పిటల్ని అభివృద్ధి చేసినది, మేము స్కూళ్లను అభివృద్ధి చేసింది, మేము పోర్టులను కట్టిస్తాం, 4 పోర్టులు కట్టిస్తున్నాం, 10 షిప్పింగ్ హార్బర్లు చేస్తా ఉన్నాం, 3 పారిశ్రామిక కారిడార్లు తీసుకొచ్చాం, ఒక మెడికల్ హబ్ తీసుకొచ్చాం ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఇవన్నీ 2014 నుంచి 2019 వరకు డబుల్ ఇంజన్ సర్కారే కదా ఉన్నది.
తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సర్కారే కదా ఉన్నది. ఎందుకు చేయలేకపోయారు 2014 నుంచి 2019 వరకు? ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద ఎందుకు విషయం చల్లుతా ఉన్నారు? వాలంటీర్ల మీద విషయం చమ్మి చేశారు. ఉండండి బ్రహ్మనాయుడు గారు, వాలంటీర్లు అమ్మాయిలను మహిళలను ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు, ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారని మాట్లాడారు కదా. అలాంటి వ్యవస్థ లేని వ్యవస్థను జన్మభూమి కమిటీలో ఎక్కడ హ్యూమన్ వక్రీకరణ చేయకండి హనుమంత్ రెడ్డి గారు, వక్రీకరణ చేయకండి దయచేసి. వక్రీకరించొద్దు, మీకు అలా వక్రీకరించొద్దు దయచేసి. దాదాపు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 35,000 మంది మహిళలను వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారన్నారు. వాళ్ళకు జనసేన పార్టీకి కార్యవర్గం చాలా ఉంది. ప్రతి ఊర్లో ప్రతి నాయకులు ప్రతి గ్రామంలో వాళ్ళకు నాయకులు ఉన్నారు. ఏ ఊర్లో ఎంతమంది పేర్లతో సహా వెల్లడించమని చెప్పండి. అలా కాకుండా బురదజల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురవుతున్నారని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరిని కూడా వాలంటీర్లు చేస్తున్నారని చెప్పలేదు. కొంతమంది వాలంటీర్లను ఈ ప్రక్రియలో భాగంగా వైసీపీ నాయకులు వాడుకుంటున్నారని చెప్పారు. మీరు మొత్తం వాలంటీర్లు అందరినీ కూడా తీసుకొని వచ్చేసి ఎవరైతే మిస్సింగ్ అయ్యారో మహిళలు వాళ్ళందరికీ వాలంటీర్ల బాధ్యులు అని చెప్పేసి మీరు వక్రీకరిస్తా ఉన్నారు. నేనేమంటా అంటే సార్, ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆయన అచ్చెన్నాయుడు అయితే ఆయనైతే నిమ్మగడ్డ రమేష్ చౌదరి అయితే పీపుల్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో వాలంటీర్ల మీద విషయం చిమ్మి దాని మీద ఏదో చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బూతుల గురించి ఏదైతే అచ్చెన్నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు అని చెప్పారు. ఈ రోజు స్కూల్లో అభివృద్ధి చెంది ఆ స్కూళ్ళలో పోలింగ్ బూతులు పెట్టద్దుంటున్నారు. 2019కు ముందర స్కూల్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ బూత్ లోకి వెళ్తే ఆ స్కూళ్ళను అభివృద్ధి చూసి ఓటేస్తారని ప్రజలు అనుకుంటున్నారని అదైతే కోర్టుకు వెళ్ళాడు. ఇలాంటి మాటలు ఇలాంటి జిమ్మిక్కులు కాకుండా గతంలో మనకు అధికారం ఇచ్చారే, 14 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా, ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఏం చేశాం అది చెప్పుకోమని చెప్పండి అంటున్నా. నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఏంటో చెప్పమని చెప్తా ఉన్నా. ఈ రోజు ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచి 3,300 ప్రొసీజర్లు చేసి ఏదైతే, అలాగే పోతిరెడ్డి రెగ్యులేటర్ ని 44,000 నుంచి 95,000 క్యూసెక్కులు చేశాం. వామికొండ రిజర్వాయర్ చేశాం, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశాం. ఇలా మేము చేసినట్టు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటున్నా. మనకు అధికారం ఇచ్చింది ప్రజలే కదా. ఈ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన ప్రజలే, 2014 ప్రజలే ఇచ్చారు. ఆ కూటమికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికైనా ప్రజలే అధికారం ఇచ్చారు. గతంలో 2014లో వాళ్ళు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టమని ప్రజలు ఇచ్చారు, ప్రతిపక్షంలో కూర్చుంటాను, నేను నేర్చుకునే తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెళ్తానన్నాడు. అది 2019లో మేము గెలుస్తానేమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈవీఎంలు మేనేజ్ చేశారన్నారు. అంటే ఇలా తాను గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లు వేసినట్టు, ప్రతిపక్షాలు గెలిస్తే మాత్రం ఈవీఎంలు మేనేజ్ చేశా అనే నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. గతంలో రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, మీ ఇంటికి బంగారు తీసుకొస్తానన్నాడు, డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎందుకు చేయలేకపోయాను? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొట్టమొదట ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. చంద్రబాబు డబ్బు తీర్పు గెలిచిందంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నటువంటి అనుచరులందరూ పెద్ద ఎత్తున మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు డబ్బు తీర్పు గెలిచిందని, అంటే ప్రజల్ని హేళన చేసి ఆ రోజు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆయన ఓడిపోయినటువంటి నిరుత్సాహంలో ఆయన అనుచరులందరూ డబ్బు తీర్పు గెలిచారు. ఆయన ఫస్ట్ మీట్ చూడండి, ఆయన ఫస్ట్ మీటింగ్ చూడండి, ప్రెస్ మీట్ చూడండి 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత చూడండి. మీ దగ్గర ఉంటే ప్లే చేయండి, నేను కావాలంటే పంపిస్తాను. ప్రజలు తీర్పిచ్చారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. నేను మీ బస్సులో పంపిస్తా, దయచేసి ఆగండి. ఆయన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన వాయిస్ క్లిప్పింగ్ పంపిస్తా. మళ్ళీ వస్తాను, ఆగండి, సమయం తక్కువ. విలేకరే కదా, ఉండండి. మీరు విలేకరే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఇచ్చారా? డాక్టర్ చేస్తున్నాడు, చేశాడా? దీని గురించి కూడా అడగండి. ఒక పార్టీకి కొమ్ము కాస్తేలాగా అంటున్నా, 4th పిల్లర్ గా ఉన్న మనం ఒక పార్టీ కొమ్ము కాస్తేలాగా అంటున్నా, 4th పిల్లర్ గా ఉన్న మనం ఒక పార్టీ కొమ్ము కాస్తేలాగా అంటున్నా. మంచి ఏంటో చెప్పమని అడుగుతా ఉండా, చేసిన మంచి ఏంటో చెప్పమని అడుగుతా ఉండా. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మీరు చెప్పండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చాడా? రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? సినిమా చూసారా హనుమంత్ రెడ్డి గారు? అవన్నీ చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తాను, 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 4,40,000 ఉద్యోగాలు ఉంటే హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా, ఆగండి.
మళ్ళీ చెబుతారు ఆగండి, మళ్ళీ చెబుతారు, దయచేసి ఆగండి, దయచేసి